జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఆలోచించండి, ఏ క్రైస్తవులు ఈరోజు నిలువు దోపిడి ఇచ్చే క్రైస్తవుడు అక్కడ చెప్పండి. తన ఆస్తులు అమ్ముకుని దేవుని కొరకు సేవ చేయగలిగే వాళ్ళని చెప్పండి. మనం కానుకల బెట్టలో బంగారం వేసేవాళ్ళు, వందల కాగితాలు వేసేవాళ్ళు చెప్పండి. చిల్లర పెట్టే తప్ప కాగితాలు కనబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే దేవుని మందిరం ఒక్కటే. ఇది సత్యం. నేను అందుకే చెప్తున్నా, విమర్శించేవాడు ఉంటే ఉండనే, వాడి కంటే బైబిల్లో ఉన్నది మనకి ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, వాళ్ళు బాగానే చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఒక హిందూ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఎంత సుందరంగా తీర్చిదిద్దుతారు. నిజం కదా? బంగారం తాపడాలతో చేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, లక్షలు ఉంటే అక్కడ చదివే కానుకలు ఉంటాయి. ఉండవా? మనం 10,000 ఇస్తే 10,000 ఇచ్చాను తెలుసా, ఇటు 10,000కే లక్షలు ఇస్తారు కానుకలు అక్కడ. మళ్ళీ ఈ పనికి మాలోళ్ళు దశం భాగాల గురించి చెప్తే, కానుకల గురించి బైబిల్లో ఉన్న చెప్తే మన మీద ట్రోలింగ్ చేసే దమ్ము ఎక్కడ ఉంది ఎవరికైనా? నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాటలో,
బైబిల్లో ఉన్నది చెప్పాల్సిందే. కానీ దేవుని కొరకు అలా గుప్పులిప్తే ఈరోజు ఇంత దరిద్రమైన బ్రతుకులు ఎందుకుంటా క్రైస్తవ్యానికి? ఈయన కార్యక్రమాలు చేయడానికి అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏంటండి? అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి జాపాల్సినంత పరిస్థితి కొంతమంది ఉన్నారు. మనం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్ళి అయ్యో ఈ కార్యక్రమం చేసుకుంటాం మీరు ఎంతో కొంత ఇవ్వండి, దౌర్భాగ్యమైన స్థితి లేదంటారా? ఏం పని మనక? మందిరంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు మనం గుప్పులు ఇవ్వగలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అలా చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? మనల్ని అన్యాయం చేస్తాడా? బైబిల్లో ఏముంది తెలుసా? తన పరిచర్య నిమిత్తం చేసిన వాళ్ళ యొక్క పరిచర్యను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు. ఏమనుంది? అన్యాయస్తుడా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? మరి అన్యాయస్తుడు కాదన్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం? ఒక దేవుని పరిచర్య జరగాలంటే ఈ రోజున నిజం చెప్తున్నా అండి, చాలామంది అంటారు అన్న కానుకల గురించి చెప్పాలంటే భయం వేస్తుంది అన్న, దశంభాగుల గురించి చెప్పాలంటే భయం వేస్తుంది అన్న, విపరీతమైన రోజు పెరిగిపోతున్నాయి అన్న. అంటే నేనేమన్నాను, బైబిల్లో చెప్పడానికి మనకెందుకండి భయం? నువ్వు అబద్ధాలు చెప్తే భయపడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి నువ్వు కోట్లు కట్టుకుంటే భయపడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి నువ్వు లగ్జరీ లైఫ్ గడిపితే భయపడు. దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టే గట్స్ నీకుంటే చెప్పడానికి అసలు భయపడాల్సిన అవసరం నీకు ఇక్కడ ఉండాలి. దమ్ము నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని ఖర్చు పెడుతున్నాన్ని చెప్పగలిగే గుండెలో గట్స్ ఉంటే కానుకల గురించి చెప్పడానికి ఎవడో భయపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంతేగాని సేవ ఖర్చు పెట్టను, నేను ఇల్లులు కట్టుకుంటా, సేవ ఖర్చు పెట్టను, నేను వెహికల్స్ కొనుక్కుంటా, సేవ ఖర్చు పెట్టను, నా ఫ్యామిలీ లగ్జరీ కుదరదు. నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకో, తప్పులేదు. కానీ దేవుని పరిచర్య నుంచి వచ్చిన ప్రతి రూపాయి దేని కొరకు ఖర్చు పెట్టచ్చు అంటే దాని మీద ఆధారపడిన వాళ్ళు దాని మీద బ్రతకాలి, అది తప్పు కాదు. కానీ 100% నువ్వు తినేయడానికి మాత్రం వీలుందా? అలా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలా? మీరు ఇది చేయాలా అని చెప్పడానికి ఎందుకు భయపడాలా? అందుకే బైబిల్లో ఉంది, పిసినారోడు ఎక్కడ చేయడంట? ఆ విధవరాలు సంపాదించింది పట్టుకొచ్చింది, నా దేవుడి సన్నిధిలోకి వేసేయాలనుకుని తప్ప దాచుకోవడానికి మాత్రం మనం దాచుకోవడానికి ఇష్టపడతాం. మందిరంలో దేవుని పరిచర్య ఖర్చు పెట్టడానికి మాత్రం ఇష్టపడడం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు డబ్బులకి ఏమవరు, కకృతి పడరు, ఏం చేయరండి. కానీ మనం చాలాసార్లు కకృతి పడతాం కదా. అంటే చాలామందికి ఒక ఆలోచన ఏముంటుందంటే ఇది ఖర్చు పెట్టేస్తే నాకెలా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చినాయా? వచ్చిన ఎప్పుడైనా? మౌనం అర్ధాంగీకారమా? వచ్చే కదా. అలా కాకుండా ఇది దేవునికి ఇచ్చి చూద్దాంగా, దేవునికి ఇచ్చేస్తాను ఏదైతే అది అవుద్ది అని మైండ్ సెట్ ఎప్పుడైనా వచ్చిందా? అది కూడా వచ్చింది. అంటే రెండింటి మధ్యలో ఉన్నారా? అది ఎన్నిసార్లు వస్తుంది? అప్పుడప్పుడా గెస్ట్ వచ్చినట్టు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందేమో. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ మాత్రమే కదా. మనలో చాలామంది సంవత్సరానికి క్రిస్మస్ ఒక్కదాని చాలండి, మరి మిగతా కార్యక్రమాలు ఎవరు చేస్తాడు? నిజమే కాదా? అది ఎవరు చేయాలా? సంఘము. మనమంటే ఎవరు? సంఘం అంటే ఒకరా, ఇద్దరా, ఎంతమంది? అందరూ కలిస్తేనే ఏమంటాం? సంఘము అని అంటాం. కానీ యోధ లాంటి వాళ్ళు అందరిలో ఉన్నాడు, అందరిలో లేడా? కానీ అందరికీ సెపరేట్గా ఉన్నాడు. యేసయ్య చూశాడు, అప్పటికి ఆయన ఒక హింట్ ఇచ్చాడు, మీలో ఎవడైతే పాత్రలో ముంచి నాకు పెడతాడో ఆడే అన్నాడు. అప్పుడు కూడా ముంచాడు. నేనా ప్రభువా అని పేతురు అడిగాడు. పేతురు గారికి కొంచెం తొందర ఎక్కువ కదా. పేతురు గారు అడితే నువ్వు కదా అన్నాడు దేవుడు. యువత కూడా అడిగాడే లేదా? నీవన్నట్టే అన్నాడు ఆయన. ఇవన్నీ లోకల్లో ఉంటాయి. నీవన్నట్టే అన్నాడు ఆయన. అప్పుడైనా బలు వెలిగిందా? వీడు మట్టు బొర్రోడో లేకపోతే పాపంతో నిండిపోయిందో నాకు అర్థం కాలేదు. కానీ యేసయ్య ఆ మాట అన్నప్పుడైనా నా గురించి తెలిసిపోయింది యేసయ్యకి అని అనుకోవాలి కదా. కొన్నిసార్లు డైరెక్ట్గా ఎవరో చెప్పడం, ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు నీ బుర్ర ఎలగాల, నా గురించి అయ్యి ఉంటుందని. నా గురించి కాదేమో అంటే నువ్వు యోధా బ్యాచ్ అని అర్థం. నీకు ఇంకెప్పటికీ అర్థం కాదు. నాశనం అయిపోయే వరకు ఆఖరి పొలం కొనుక్కున్నాడు, ఎంజాయ్ చేశాడు. ఇల్లు ఏం చేశాడు? ఏ పొలంలో అయితే, ఎక్కడైతే పొలం కొన్నాడో ఆ పొలంలోకి వెళ్ళి చెట్టుకు ఊరేసుకుని చచ్చిపోయాడంట. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది సంపాదించావో అదే నీకు ఊరవుద్ది. అది ధనమైన, వాహనమైన, వస్తువైనా, ఇల్లైనా, అది ఏదైనా. అంటే అర్థమైంది తెలుసా? దేవుని కాదని నువ్వు తీసుకున్న ఏ నిర్ణయం అయినా అది నీకు ఊరవుద్ది.
అంటే అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందండి? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నష్టాన్ని కలిగిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను సాగుకొచ్చిన కొత్తల్లో నాకు డైరీ ఫామ్ ఉండేది, బాగా ఇన్కమ్ వచ్చేది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పనిలో పడి కొంచెం పరిచయం నిర్లక్ష్యం చేసేవాడిని ఆరంభంలో. దేవుడు ఏం చేశాడు తెలుసా? కట్ చేసి పాడేశాడు 10 లక్షల నష్టంతో. అప్పుడు అనుకున్నా, ప్రభువా నువ్వే తీసావు, నీకు స్తోత్రం అన్నాను అంతే. ఎందుకు నాకు అర్థమైపోయింది. ఎందుకని ఈ బంధకాలన్నీ ఉంటే నేను ఎక్కువగా దేంట్లో గడపలేకపోతున్నాను. గడపలేకపోతున్నాను. దేవుడు ఏం చేసి నష్టమైనా పర్లేదు కానీ దాన్ని ఏం చేస్తా? 10 లక్షల నష్టంతో కట్ చేశాడు. ఇప్పుడు నాకు లాభమా నష్టమా? అసలు ఆ వ్యాపారం చేయకుండా 10 లక్షలు మిగిలిగా అనిపించింది. అప్పుడు ఆలోచించండి, అవునా కాదా? ఇప్పుడు దేవుని చిత్తాన్ని కాదని అక్రమంగా సంపాదించి ఎవడు పొట్టో కొట్టి ఓ బండో ఒక వెహికల్ ఏదో కొనుక్కున్నాం, అది నీకు లాభం అనుకుంటున్నావా? అది దేన్నో దానికి ఉద్దేశం కాలేజ్ ఇరిపోయి మంచం మీద పడిపోతావు. నిజం చెప్తున్నా, వాళ్ళ ఉసురుతో కొన్న డబ్బు అది వస్తువు, అది నీ కష్టార్జితంతో కొనుక్కో, సంతోషం. నువ్వు అప్పు చేసుకొని అది సంతోషం. కానీ ఎదుటోళ్ళు కొట్టి మోసగించి అప్పు చేసి తీర్చకుండా అది మనకు ఆశీర్వాదం కాదు. బైబిల్ ఏం తెలుసా? నీతిమంతుడు అప్పు చేసి ఏం చేస్తారంట? చదవలేదా? చెప్పండి, పర్లేదు. శిల విగ్రహాల్లాగా స్టన్ అయిపోయి ఉన్నారేంటో. అప్పులా? మేమేం చేయలేదు పాస్టర్ గారు, మాకు అప్పు అంటే భూప్రపంచంలో అప్పు అనే పేరు కూడా ఎప్పుడేం లేదన్నట్టు చూసారేంటి? చెప్పండి. నీతిమంతుడు ఏం చేస్తారంట? అప్పు చేసి ఎగ్గొట్టేస్తాడా? అప్పు చేసి తప్పించుకుని తిరుగుతాడా? అప్పు చేసి ఆడెవడో చెక్కేళ్ళు లండన్ అలా చెక్కేస్తారా? అప్పు చేసి గట్టిగా చెప్పండి తీరుస్తాడట. ఇప్పుడు చెప్పండి, ఆ అప్పు ఎప్పుడన్నా ఎగ్గొట్టేసారా? నేను తీసుకోలేదండి అన్నారా ఎప్పుడైనా? జాగ్రత్త, పోయే కాలం వచ్చేసిందని అర్థం. మనం అప్పు తీసుకున్నామా, అప్పుని ఏం చేయాలా? చెల్లించాలి అని బైబిల్లో ఉందా లేదా? నీతిమంతుడైతే అప్పు చేస్తే తీరుస్తాడట. కానీ ఎగ్గొట్టేవాడు క్రైస్తవుడు కొంచెం నష్టమైన కష్టమైన కష్టపడి ఇంకో సంవత్సరం కష్టపడి ఇంకో తీర్చాల. అలా తీర్చేవాడికి దేవుడు ఇంకా సమృద్ధిగా ఇస్తాడంట. ఏం చేస్తాడండి? సమృద్ధిగా ఇస్తాడు. కొంతమంది ఉంటారు తీసుకోలేదు అంటారు, మాట మార్చేసేవాళ్ళు కూడా ఉంటారు కదండి. మన మధ్య ఎంతమందిని చూడట్లేదండి. అలాంటి తాగదాలు మా దగ్గర చాలా వస్తూ ఉంటాయి. ఎందుకని మరి మనం ప్రామిసరీ నోటు రాస్తూ ఉంటాం కదా, వీళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారు సెటిల్మెంట్కి. ఒకడు అన్నాడు, నేను అవునండి అన్నాడు. ఒరే నేనే రాశాను, అప్పుడు నువ్వే కదా డబ్బు తీసుకున్నావు అంటే, అప్పులో కూరిపోయి నేను ఇవ్వలేనండి అన్నాడు. తర్వాత వాడు పొలం గట్ట అన్నీ అమ్మించుకునేలా చేశాడు దేవుడు. నాకు అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి దగ్గర మనం ₹1 తీసుకున్నా అది మనకు రుణమే. బైబిల్ ఏమో తెలుసా? రోమపత్రికలు అనుకుంటా, మీరు ప్రేమ విషయంలో తప్ప ఏ విషయంలోనూ అచ్చి ఉండొద్దు అన్నాడు. అచ్చి అంటే అప్పు ఉండొద్దు అన్నాడు. ప్రేమ విషయంలో రుణపడి ఉండిపోవచ్చు. అంటే ఏంటి? ప్రేమ విషయంలో మనం ఒక మెట్టు పైన ఉండాలి, వాళ్ళకు కొంచెం చూపితే మనం 10 రెట్లు చూపించాలి. ఆ విషయంలో మనకు రుణపడిపోయినా పర్లా. కానీ మిగతా ఏ వస్తు విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, మనం ఏముండకూడదంట? గట్టిగా చెప్పాలా? గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, అప్పుడప్పుడు వస్తువులు ఎవరన్నా మీకు వేసిస్తే వెనక్కి వెళ్ళినాయా, లోపల సెల్ఫ్ డబ్బాలోకి వెళ్ళిపోయినాయా? కొన్ని దాచేసుకుంటారు. మందిరానికి వచ్చి చెప్పులు ఎత్తిపోయి కొన్ని రోజులు దాచేసుకుని తర్వాత తెచ్చుకునేవాళ్ళు. మందిరానికి వచ్చిన వస్తువులు పట్టిపోయేవాళ్ళు, మందిరంలో డబ్బాలు పట్టిపోయేవాళ్ళు, మందిరంలో కార్పెట్లు పట్టిపోయేవాళ్ళు, మందిరంలో కుర్చీలు దుబ్బేసేవాళ్ళు, మందిరంలో వంట పాత్రలు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. నిజమండి, నిజం. నాకు అర్థం కాని విషయం, మందిరంలో టేబుల్ పట్టిపోయేవాళ్ళు, మందిరంలో కొన్ని ఉంటాయి, కొన్ని వస్తువులు పట్టిపోతూ ఉంటారు. కొంతమంది పట్టుకెళ్ళొచ్చా? మందిరంలో వస్తువు అంటే అది ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. మన ఇంట్లో వాడుకోవచ్చా? కొంతమంది దేవుని పనిముట్టు పట్టుకెళ్ళి ఇంటి దగ్గర వాడుతూ ఉంటారు. అలాంటి అచ్చి మనం ఉండడానికి ఏముంది? ప్రేమ విషయంలో అచ్చి ఉండొచ్చు అంట. ఏ విషయంలో? ప్రేమ విషయంలో. అంటే ప్రేమకు అంత వాల్యూ ఇచ్చాడు దేవుడు. కానీ ధన విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, మన ఇతరులకు ఏముండకూడదు? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, ఎవరికన్నా అలాగ అచ్చి ఉన్నారా? అప్పు ఉన్నారా? అప్పులు ఎగ్గొట్టేశారా? వస్తువులు తెచ్చుకుని దాచేసుకున్నారా? బట్టలు తెచ్చుకుని వెనక్కి ఇవ్వలేదా? బంగారం ఎరువు తెచ్చుకుని నీది కాదని గోల్డ్ మళ్ళీ వెనక్కి ఇచ్చేసి దాచేసుకున్న దొంగ ప్రయత్నాలు ఏమైనా చేశారా? లేవు కదా. అలాంటివి ఏం చేయకండి. చెప్పులు పట్టిపోయి దాచేసుకున్నారా?
మన చెప్పు తెగిపోయిందని ఆ చెప్పు ఒకటి ఈ చెప్పు ఒకటి వేసిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ప్రాంతాల్లో ఇలాంటివి ఉంటాయండి. మందిరాలకు వచ్చిన వాళ్ళు పట్టిపోతారు. నాకేంటి అర్థం కాదు. ఇంకా దారుణమైన విషయం ఏంటి తెలుసా? బైబిల్ కూడా దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు. నా బైబిల్ దొబ్బేశారు. ఒకసారి ఒక మ్యారేజ్కి వెళ్ళాను, ఎక్కడో లోపల పెట్టుకున్నారు. అయ్యగారు భోంచేయండి అని తీసుకెళ్ళారు. నేను భోంచేసి వచ్చేటప్పుడు బైబిల్ లేదు. పాస్టర్ గారు చెప్పాను, అయ్యా అనౌన్స్ చేయండి అయ్యా, ఆ బైబిల్లో నా వాగ్దానాలన్నీ ఉన్నాయ్యా అని అంటే స్టేజ్ ఎక్కి మరీ అనౌన్స్ చేశాడు. ఒక్కడెవలేదు వెనక తెచ్చి. అప్పుడు అనుకున్నా, ప్రభువా వాడికి మారు మనసు వచ్చిన గాక అనుకుని ప్రార్థన చేసుకున్నాను. నేను ఆలోచించండి, మందిరానికి వచ్చి కూడా బైబిల్ కూడా నేను అనుకున్నా, నన్ను అడిగితే 2-3 బైబిల్ కొనిస్తాను కదా. ఎందుకంటే విశ్వాసంలో బలపడతారంటే ఎన్ని బైబిల్ అయినా కొనిస్తాను, తప్పేం లేదు. బైబిల్ దొంగతనం చేయడం ఏంటి? ఇదేం దరిద్రం? బైబిల్ దొంగతనం చేయడం, వస్తువులు దొంగతనం చేయడం మందిరంలో అలాంటివి ఉండొచ్చండి? ఉండొచ్చా? అర్థమైందా? ఇది పెద్దల్లోనే కాదు, సండే స్కూల్ పరిచయలో కూడా ఉంటుంది. పక్కోడు చిప్స్ ప్యాకెట్ ఇటు దాచేసుకుంటాడు. ఇప్పుడు మిగతా అంటే కనిపెడతాం, చిప్స్ ప్యాకెట్ ఎలా కనిపెడతారు వీళ్ళు? అన్ని చిప్స్ ప్యాకెట్ ఒకే కలర్లో ఉంటాయి. అన్ని బిస్కెట్ ప్యాకెట్ బ్రిటానియా పెట్టుకుంటే అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. ఆ బిస్కెట్ చిన్నప్పటి నుంచే ఈ జబ్బు ఉంటుంది. అందుకనే సండే స్కూల్ టీచర్ గారు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి విషయాలు చెప్పాలి. పక్కోడు వస్తువు దొంగిలించకూడదు చెప్పాలా, అవునా కాదా? పరుని సొమ్ము అంటారు కదా, పాము వంటిది, జాగ్రత్త, కాటేస్తుంది. దీంట్లో సందేహమే లేదు. ఇప్పుడు కాటేయదు, భవిష్యత్తులో కాటేస్తుంది. అది ఇప్పుడు పిల్లే, తర్వాత పెద్దదవుద్ది, కాటేస్తుంది. ఆ రోజు రాకుండా ఉండాలి అని అంటే పరుల సొమ్ము పొరపాటును కూడా మనం ఏం చేయకూడదు? అప్పు ఉంచకూడదు, పరుల సొమ్ము తీసుకోకూడదు. ఏదైనా ఎరువు తెస్తే మరలా పట్టుకెళ్ళి ఏం చేయాలా? ఇచ్చేయాలి. చాలా సందర్భాలు ఎలా ఉంటుందంటే అప్పు తీసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, ఇచ్చేటప్పుడు గొగ్గోలు పెడతా ఉంటారు. ఇచ్చేటప్పుడు 10 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు ఇచ్చండి అంటాం. అప్పుడు తెలుసు కదా ఇచ్చేటప్పుడు, మరి అంత వడ్డీ ఏంటండి? అప్పుడు తెలియదు నీకు, అప్పుడు తెలుసు కదా, అవునా కదా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారుండ్రా? గట్టిగా చెప్పండి. చీట్లలో వచ్చినవాడు పక్కిల్లో దాకున్న బ్యాచ్ ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. అది దరిద్రమే. నువ్వు ధైర్యంగా వెళ్ళి సమాధానం చెప్పాలి. దాకోవడం ఏంటి? ఆడి దగ్గర ఎందుకే తీసుకున్నావా? ఆడు వచ్చేస్తున్నాడు ఎందుకు? వాడికి పక్కల్లో దూరేసే బ్యాచ్ ఉంటారు కొంతమంది. అలా కూడా ఉండకూడదు. అది వాక్యానుసారం కాదు. క్రైస్తవుడు అవునంటే అవును, అంటే ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పాలా, ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాలా. మీకు అర్థం? నా లైఫ్లో ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా ఎవరికి దాక్కున్న సందర్భాలు లేవు. నాకు కుదరకపోతే ఫోన్ చేసి అయ్యా 10 రోజుల దాకా కుదరదో మీరేమో అనుకోకుండా అని చెప్పిన సందర్భాలు నాకు తెలుసు. కానీ దాక్కోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఫోన్ నుంచి దాక్కోవడం, తప్పించుకుని తిరగడం, పక్కెళ్ళలో దాక్కోవడం, అలాంటి సందర్భాలు క్రైస్తవులుగా మనకే ఉండొచ్చా? కొట్టేరు, చంపేరు, డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకోవచ్చు. మన బాధ ఏంటో చెప్పుకోవాలా, సమస్యను చెప్పుకోవాలా. అంతేగాని మనిషి తప్పించుకుని తిరగడం మాత్రం అది వాక్యానుసారము. ఎందుకంటే డైరెక్ట్గా నువ్వే కదా మాట్లాడి తీసుకున్నావు. ఎవరు మాట్లాడారో వాళ్ళదే బాధ్యత. మా ఆయన్ని అడగండి, మా ఆయన లేడండి అంటే నువ్వే కదా వెళ్ళి ఆ చీటి తీసుకున్నది. ఎవరు తీసుకున్నారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ, అవునా కదా? కానీ చాలామంది ఏం చేస్తారంటే భర్త లేడనో, బిడ్డలు లేరనో, తల్లి లేదనో, తండ్రి లేదనో నెట్టేసేవాళ్ళు ఉండరా? గుర్తుపెట్టుకో, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మరి అది శోధన కాదా? శోధన మనం జయించాలి వద్దా? శోధన జయించాలి అని అంటే తప్పించుకుని తిరగకూడదు, సమస్యను ఎదుర్కోవాలా. ఏం చేయాలా? గట్టిగా చెప్పాలా, సమస్యను. అందుకే ధన విషయంలో నమ్మకంగా ఉంటే చాలా విషయాలు మనం నమ్మకంగా ఉన్నట్టేనండి. నిజమా కాదా? గట్టిగా చెప్పండి. అంటే ధన విషయంలో వస్తువు కానీ అది ఏ రూపమైనా సరే మనం నమ్మకంగా ఉంటే, అర్థమైందా? కొంతమంది ఉంటారు, కొంతమంది భార్యలు భర్త పాకెట్లోంచి డబ్బులు లేపేసే భార్యలు ఉంటారు కొంతమంది. ఆడు చెప్పి తీసుకో, దొంగతనంగా ఆడు గుర్తుండదు పాపం. ఈ పాకెట్లో 200 ఉండాలంటే మీరే ఖర్చు పెట్టావు, మళ్ళీ ఆడి మీద పెడుతుంది. నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు ఎవడో తెలుసు అంటే నిజమేనేమో అనుకుంటాడు. అమ్మాయికుడు గట్టిగా మాట్లాడితే కొట్టేది తిరిగి, అదో భయం వాడికి మళ్ళా. అవును కదా? కొంతమంది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తగాదా భరించలేక ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అవునులే నేను ఆడికి తెలుసు ఈ పనికి మళ్ళీ తీసింది, నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాడు. ఉంటారు కొంతమంది అలాగా. భర్త దగ్గర కూడా నువ్వు ఎలా ఉండాలా? కొంతమంది రివర్స్ బ్యాచ్ ఉంటారు. భార్య పోపులు పెట్టిలో దోసుకున్న డబ్బులు వీడు దొంగిలించేస్తాడు. అరే సహజంగా భర్త దగ్గర భార్య తీస్తే ఒక మాదిరి రీజన్ అయినా ఉంది. ఆవిడ దగ్గర నువ్వు పట్టుకెళ్ళడం ఏంట్రా? పిల్లల దగ్గర పప్పులు ఎత్తుకుపోయేవాళ్ళలాగా. ఆలోచించండి. ఎతికేస్తాడు, వంట రూముల్లో ఎతికేస్తాడు ఒక్కొక్కడు. తాగుబోతులు అయితే చెప్పక్కర్లేదు. పోపులు పెట్టిలో అవి కూడా పట్టుకుపోతాడు. ఇత్తడి బిందులు, తెప్పేళాలు, ఇవన్నీ కొన్ని ఉంటాయి.
నీకు అర్థమైందా? తాగుబోతుల కుటుంబంలో తపేడాలు ఉండవు, ఇత్తడి సామానం ఉండదు, వెండి వస్తువులు ఉండవు, ఆఖరికి మామూలు బంగారు వస్తువులు ఏమీ పొరపాటును కూడా అమర్చబడవు. ఒకటి తాగుబోతుడు, ఇంకోటి ఉన్నాడు జూదం ఆడేవాడు, పేకాట, కోడి పందాలు, జూదం ఆడేవాడు ఉంటాడు. వీళ్ళ ఇంట్లో కూడా ఏముండవు, వస్తువులు ఉండవు. అవసరమైతే ఆ టీవీ కూడా పీకి పట్టుకెళ్ళి తాకట్టు పెట్టేసి పట్టుకొచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారు, అవునా కాదా? అంటే చెడు వ్యసనాలు ఉన్నవాడికి సిగ్గు ఎగ్గు అనేది, పాపం చేసేవాడికి కూడా ఏముండదు, సిగ్గు ఎగ్గు అనేది. పాపం చేసేవాడికి సిగ్గు ఉండదు, జోదం ఆడేవాడికి సిగ్గు ఉండదు, తాగుడు తాగేవాడికి సిగ్గు ఉండదు, అప్పులు తప్పించుకునేవాడికి కూడా. ఇలాంటి జాబితాలు మనం ఉండొచ్చా? గట్టిగా చెప్పాలా, ఉండొచ్చా? మనం ఎలా ఉండాలా? అవునంటే అవును, ఈ పరిస్థితి చెప్పాలి. మన సిచ్యువేషన్ ఏదైతే డేరింగ్ వాళ్ళు చెప్పగలిగినప్పుడు కరెక్ట్ అండి, వీళ్ళు మాట అన్నారంటే కరెక్ట్గా ఉంటారు అనిపించుకునేలా ఉండాలి. పరపతి అనేది చాలా ముఖ్యం. మీకు అర్థమైందా? అది ఒక్కసారి ఒక మనిషి మీద నమ్మకాన్ని కోల్పోతే లైఫ్లో మళ్ళీ తిరిగి సంపాదించడం చాలా కష్టం, తెలుసా? అవునా కదా? నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది బజార్లో దొరికే వస్తువు అయితే కాదు. ఒక్కసారి ఒక మనిషి మీద నమ్మకం కోల్పోతే మనల్ని ఎప్పటికీ నమ్మరండి, అవునా కదా? అది ఏ విషయంలో నేను పరిచయ విషయంలో కావచ్చు, సేవ విషయంలో అవ్వచ్చు, ధన విషయంలో అవ్వచ్చు, వస్తువుల విషయంలో అవ్వచ్చు, అప్పుల విషయంలో అవ్వచ్చు, ఇతరులు మోసగించకుండా న్యాయబద్ధంగా జీవించే విషయంలో అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఒక్కసారి మన నమ్మకత్వాన్ని కోల్పోతే లైఫ్లో మళ్ళీ సంపాదించడం చాలా, అందుకే నమ్మకం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పరపతిని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో మన జీవితాన్ని పోగొట్టుకున్నట్టే, అర్థమైందా? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దుర్వాసన జాబితాలో మనం ఉండకుండా మనం ఏ వాసనగా ఉండాలా? ఎలా ఉండాలి? మనం చెప్పగలం. వాళ్ళు అప్పిస్తే కరెక్ట్గా ఇస్తారండి, అది సువాసన. వాళ్ళు తప్పించుకోరండి, సువాసన. వాళ్ళు మాట అంటే కరెక్ట్గా ఉంటారండి, సువాసన. అర్థమైందా? వాళ్ళు తప్పు చేయరండి, సువాసన. అలా ఉండాలా? వాళ్ళకి ఇవ్వకూడదండి, ఎలా ఉంది? దుర్వాసన. ఏం చెప్పండి? వాళ్ళకి అప్పేయకూడదండి, వాళ్ళ మొహం చూడకూడదండి, వాళ్ళ మంచివాళ్ళు కాదండి. ఆ సిచ్యువేషన్లో మనం ఉండొచ్చా? మన ఆత్మీయ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ధనాపేక్ష సమస్త కీడులకు ఒకటే గుర్తుపెట్టుకో. ధనం లేకపోయినా పర్వాలా, దేవుడు లేకుండా మాత్రం బ్రతకొద్దు. ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రభు ఏ స్థానం ఇద్దాం ప్రభువుకు? గట్టిగా చెప్పండి. ధనమా దేవుడా అంటే మొదటి స్థానం దేనికి ఇస్తారు? నిజమేనా? ప్రార్థన చేద్దాం. మోకరించే శక్తి కలిగిన వారు ఒక్క నిమిషం మోకరించండి. మోకరించే శక్తి కలిగిన వాళ్ళు మోకరించండి. ఒక్క నిమిషం. టీవీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా మీరున్న ప్రాంతంలో మోకరించండి. ఏ ధనం దగ్గర పడిపోయి, ఏ అప్పు దగ్గర పడి, ఏ పాపం దగ్గర పడిపోయావు, ధనం కోసం ఏం అమ్మేసుకున్నావు? క్యారెక్టర్ని అమ్మేసుకున్నావా? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యాషావే వ్యభిచారైతే ఒక్క బంగారు ఆభరణం కోసం నీ శరీరాన్ని అమ్ముకోలేదా? ఒక్క పూట సుఖం కోసం, శరీర సాంగత్యం కోసం నీ భర్తను, భార్యను మోసగించి శరీరాన్ని అమ్ముకోలేదా? ఒక బంగారపు చైన్ కోసమో, రింగు కోసమో, బర్త్డే గిఫ్ట్ కోసమో, కేక్ కోసమో దిక్కుమాలిన అలవాటుల్లో పడిపోయిన పరిస్థితులు లేవా? ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవా నా బ్రతుకును మార్చుకుంటానయ్యా, ధనాపేక్ష నా జీవితంలో వద్దు, లోభత్వం నా జీవితంలో వద్దు, పరిమళ వాసనగా ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్, షారోను పొలంలో పూయబడిన పుష్పం వలె నేను ఉంటా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారు ఈ రోజు నుంచి, దేవా పరిమళ వాసనగా నేను ఉండాలి. అప్పు చేసి తీర్చాలా? మాట మీద నిలబడాలా? నీ పరిచర్యకు మొదటి స్థానాన్ని ఇవ్వాలా? నీ మందిరానికి మొదటి స్థానాన్ని ఇవ్వాలా? లోకంలో ఏది నాకు వద్దు ప్రభు, నీవే ఫస్ట్. అటువంటి నమ్మకమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటాను అనుకున్న వాళ్ళు ప్రార్థన చేయండి. మీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం. ఈ పగటి వేళ ద రోజ్ ఆఫ్ షారోన్ అనే మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. లోభత్వం ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. లోభత్వం మా జీవితంలో పరిమళ వాసన పాడు చేస్తుంది. బొక్కవాణి తైలంలో ఈగల పడడం వల్ల కంపు కొట్టినట్లుగా మా ఆత్మీయ జీవితంలో ప్రభు తైలం వంటి మా జీవితంలో చచ్చిన ఈగ వంటి ప్రభు అప్పులు, చచ్చిన ఈగ వంటి అబద్ధాలు,
చచ్చిన ఈగ వంటి అపవిత్ర కార్యాలు, చచ్చిన ఈగ వంటి కొన్ని అవలక్షణాలు మా జీవితంలో ఉన్నాయి. ఈరోజు నాతో మాట్లాడు. ఇంకెన్నడూ కూడా ఏ విషయంలో ధనాపేక్ష నాకొద్దు, మొదటి స్థానం నీకే. ధనం కంటే నాకు ఏమున్నా లేకపోయినా నీ కొరకు పరిచయం చేస్తా, నాకేమున్నా లేకపోయినా నీ సువార్త కొరకు చేస్తా, నాకేమున్నా లేకపోయినా నీ కొరకు నిలబడతా. ఎవరిని మోసగించి సంపాదించను, మోసగించిన దాంతో ఇల్లు కట్టను, మోసగించిన దాంతో వస్తువులు కొను, మోసగించిన దాంతో వాహనాలు కొను, మోసగించిన దాంతో నీ కానుకేవను. కేవలం నా కష్టార్జితంతో కష్టపడిన నేను, నా భార్య, నా బిడ్డలు, నా తల్లి తండ్రి, నా కుటుంబం అంతా కష్టపడిన కష్టార్జితంతోనే నీ స్వార్థ కొరకు పరిచర్య చేస్తాను ప్రభువా. తప్ప యోధా వలె మోసగించిన ప్రభువా, యోధాలంటే అపనమ్మిక కలిగిన జీవితం నాకొద్దు. నీతో ఉన్నాడు, నిన్ను టచ్ చేశాడు, నీతో అద్భుత కార్యాలు పాలు పంపులు పొందాడు, నీతో సహవాసం కలిగి ఉన్నాడు, నిన్ను చూశాడు, నిన్ను తాకాడు, నీతో భోజనం చేశాడు, నీతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, నీతో ఒక ట్రెజరర్ పోస్ట్లో నియమించబడ్డాడు. అయినా ఒక్క ధనం అతని జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆపేక్ష మా జీవితంలో ఉందేమో ప్రభువా, మార్చుకుని నీ కొరకు నమ్మకమైన ఆత్మీయులుగా నిలబడే భాగ్యం నాకు దయచి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి మరణం వరకు కూడా నీ యందు భయభక్తులు కలిగి పరిమళ వాసన వంటి జీవితం జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తే అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.